మంచి అంశమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ అంశం ఏమిటంటే ఆరోగ్యకరమైన కుటుంబము, స్వస్థత స్థలమైన కుటుంబము. ఆరోగ్యకరమైన కుటుంబము అనగా స్వస్థత స్థలమైన కుటుంబము. మరి ఈ పరిశుద్ధ సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఈ చివరి ఆదివారం అనగా సంవత్సరం అంతట్లో కూడా మనము చివరి ఆదివారంలో మనం ఉంటూ ఉన్నాము. అయితే ఇది క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారము. అయితే దేవుడు ఈరోజు మనందరితో కూడా కుటుంబం గురించి మరి మాట్లాడాలని మరి దేవుడు ప్రేరేపిస్తూ ఈ రోజున మన సిఎస్ఐ ఆల్మనిక్ ప్రకారము మనము ఫ్యామిలీ సండేని జరుపుకుంటూ ఉన్నాము. మనము ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ అనగా కుటుంబము అన్నప్పుడు మనకేం గుర్తొస్తుందంటే ఒక తల్లి, ఒక తండ్రి, తర్వాత పిల్లలు, లేకుంటే ఒక పిల్లోడు, పాప. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కుటుంబము అనేది మరి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నది. కుటుంబం అనేది అన్నిటికీ కూడా మరి ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నది. ఏ విషయమైనా కానీ కుటుంబం నుండే మొట్టమొదటిగా ప్రారంభమవుతూ ఉన్నది. ఏ విషయమైనా సరే మొట్టమొదటిగా కుటుంబం నుండి ప్రారంభమవుతున్నది. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి కుటుంబం అనేది మరి ఎంతో ముఖ్యమైన పాత్రగా ఉంటూ ఉన్నది. ఒక పిల్లోడు ఎదిగాల్సిన సమయం నుండి మరి పుట్టిన కాడి నుండే మరి పిల్లవాడు ఎదిగే వరకు మరి ఆ పిల్లవాడు మరింత పెద్దగా అయ్యి తను కూడా ఒక కుటుంబంగా మారబడేంత వరకు కూడా, మారబడిన తర్వాత కూడా కుటుంబం అనేది ఎంతో ముఖ్యంగా ఉంటూ ఉన్నది. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు యేసుక్రీస్తు నందు విశ్వాసము ఎప్పుడు వచ్చినదంటే మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడైతే నేర్పిస్తారో దాని ద్వారా మనకు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆయన దేవుడని మనకు తెలుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా మన కుటుంబం నుండి ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమవుతున్నది. మన జీవితంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా కుటుంబం నుండే ప్రారంభమవుతున్నది. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే అనేకమైన కుటుంబంలోనే కలిసి ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చోవడం అనేది జరిగి ఉన్నది. అయితే అదే విధంగా మరి క్రైస్తవ జీవితంలో కూడా కుటుంబం అనేది ఎంతో ముఖ్యంగా మరి ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నది. ఎందుకంటే కుటుంబాలు అన్ని కలిసే ఒక క్రైస్తవ కుటుంబంగా మరి మారడం అనేది జరుగుతున్నది. అయితే మరి అన్ని కుటుంబాలకు మరి క్రైస్తవ కుటుంబాలకు ఉన్న తేడా ఏంటో చెప్పగలుగుతారా? మరి అన్ని కుటుంబాలు ఇంకా ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, అనేకమైన మంది ఉన్నారు. కానీ క్రైస్తవ కుటుంబానికి మరి మనకి ఉన్న ఒక తేడా చెప్పగలుగుతారా? అంతే, మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనము అందరికంటే కూడా ప్రత్యేకింపబడ్డవారు. మొట్టమొదటిగా మరి మనలో ఒక్కొక్క వ్యక్తి మరి ప్రత్యేకింపబడినప్పుడు మన ప్రత్యేకింపబడిన వ్యక్తులందరూ కూడా కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఒక కుటుంబం అవుతుంది. అదేంటంటే క్రైస్తవ కుటుంబము. మరి క్రైస్తవ కుటుంబం అనగా అందరికీ మాదిరిగా ఉండే ఒక కుటుంబము. క్రైస్తవ కుటుంబము అనగా అందరికీ ఒక మాదిరిగా ఉండే కుటుంబము. ఎందుకంటే అందులో మన ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబము అందరికీ మాదిరిగా ఉంటుంది. ఎవరైనా మన గృహాలకు వచ్చినప్పుడు మనం క్రైస్తవులు అని తెలిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. వీళ్ళు క్రైస్తవులని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సమాజంలో. ఏమిటంటే వారు క్రీస్తుని పోలిన వారని మరి క్రైస్తవ కుటుంబాలకు ఎంతో విలువ అనేది ఉంటూ ఉన్నది. అయితే ఈ క్రైస్తవ కుటుంబంలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మనము ఏ విధంగా ఉన్నాము, ఈరోజు ఈ కుటుంబంలో మనం ఏ విధంగా ఉన్నాము, మనలో ఏ విధమైన మరి నడవడి అనేది ఉంటూ ఉన్నది. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యకరమైన కుటుంబం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆరోగ్యకరమైన కుటుంబం
ఆరోగ్యకరమైన కుటుంబం ఏంటంటే స్వస్థత స్థలమైన కుటుంబము. అయితే ఈ కుటుంబము ఏమిటంటే క్రైస్తవ కుటుంబము, క్రీస్తుని పోలిన కుటుంబము, ఇక దేవుని పోలిన కుటుంబము ఏమిటంటే మరి ఒక స్వస్థత స్థలం అని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి స్వస్థత అనగా మనము ఒట్టి శారీరక స్వస్థత కాదు కానీ మానసిక స్వస్థత కూడా, తర్వాత ఆధ్యాత్మిక స్వస్థత కూడా ఉండడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఆరోగ్యకరమైన గృహంగా మారాలంటే, మరి ఆరోగ్యకరమైన కుటుంబంగా మనం అందరం మారాలంటే మరి మనలో మరి కొన్ని విషయాలు అనేవి మనలో మార్పు చేసుకుంటూ మనము ముందుకి కొనసాగాలి. ఈ రోజులలో మనము ఈ ఆరోగ్యకరమైన కుటుంబం గురించి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఈ రోజులలో అనేకమైన కుటుంబాలలో ఏం లేదండి, ఆరోగ్యం అనేది లేదు. మరి ఏ కుటుంబంలో చూసినా కానీ ఎక్కడో అక్కడ అనారోగ్యం అనేది ఉంటున్నది. అనారోగ్యం అనగా కేవలము ఏ జబ్బు కాదు కానీ మరి మానసికమైన అనారోగ్యం ఉండొచ్చు, మరి ఆధ్యాత్మికమైన అనారోగ్యం ఉండొచ్చు. మనం వాటన్నిటిలో కూడా పడిపోయి ఉండవచ్చు. ఇంకా మన కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, మన సహోదరులతో మనకు నెమ్మది లేక, లేకుంటే వారితో బంధములు లేక, మరి బంధములు మరి తెగిపోయినటువంటి సమస్యలతో అనారోగ్యమైన కుటుంబంగా మార్చబడుతున్నది. ఈ రోజులలో ఏ కుటుంబం కూడా మేము ఒక ఆరోగ్యకరమైన మంచి కుటుంబం అని చెప్పడానికి ఎక్కడ కూడా లేదు. అయినప్పటికీ కూడా మనమందరము ఏమి నమ్ముతామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆరోగ్యం అనేది కలుగుతూ ఉన్నది. మరియు ఆ ఆరోగ్యం అనేది ఏ విధంగా మనకు వస్తుందంటే కేవలము దేవుని ద్వారానే తప్ప మరి దేని ద్వారానూ మనకు రాదు. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. మరియు మనలను మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకునేది కూడా దేవుడే. అయితే ఒకవేళ కుటుంబమే అనారోగ్యంగా ఉంటే ఇంకా మరి కుటుంబము ఎవరికి మాదిరిగా ఉంటుంది? ఒకవేళ కుటుంబమే అనారోగ్యంగా అంటే ఒకవేళ మన కుటుంబంలోనే మనకే కొట్లాటలు నుండి, లేకుంటే మన కుటుంబంలోనే శాంతి సమాధానం లేకుంటే ఇంకా మనం ఎవరికి మాదిరిగా ఉంటాం? అయితే ఈ రోజున మన కుటుంబం కూడా ఒక స్వస్థత స్థలంగా మారాలంటే మనము కొన్ని ప్రయత్నము చేయాలి. దేని ద్వారా అంటే దేవుని యొక్క శక్తి ద్వారానే, మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారానే మనము కొంచెము ప్రయాసపడాలి. దేనికోసం అంటే ఒక ఆరోగ్యకరమైన కుటుంబం కోసము. ఏమిటంటే మన కుటుంబం కూడా ఒక స్వస్థత స్థలంగా మార్చబడాలి. మనము ప్రతిసారి కూడా మనము ఆదివారపు ఆరాధనలకు వస్తూ ఉన్నాము. అయితే ఒకవేళ మన కుటుంబంలోనే మరి ఒకవేళ మనమున్న ఇంట్లోనే మన తల్లిదండ్రులు మరి పిల్లలు అందరూ కలిసి ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, మరి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుంటామో ఖచ్చితంగా ఆ కుటుంబం అనేది ఆరోగ్యకరమైన కుటుంబంగా మారుతూ ఉన్నది. అయితే ఈ రోజున మనకు ఇచ్చిన ఈ అంశం ద్వారా మనకు బైబిల్ పాఠములు అనేవి ఉన్నవి. మరి మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం నుండి మరి ఆది కాండము 33వ అధ్యాయము 1 నుండి మరి 11 వచనములను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆది కాండము 33వ అధ్యాయము 1 నుండి మరి 11 వచనములు మనము జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి చదవకండి. అయితే మనము త్వరగా మరి ఈ వాక్యములను చూద్దాము. మరి మొట్టమొదటిగా ఈ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎవరంటే యాకోబు, ఏశావు మరియు యాకోబు యొక్క మరి సంతానము, వారి భార్యలు ప్రతి ఒక్కరు. తర్వాత మరి ఏశావు మరి తనతో ఉన్న 400 మంది గుంపు మనకు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ కుటుంబము ఏశావు యాకోబు యొక్క కుటుంబము ఏ విధంగా ఉన్నది అని మనము ఒక నిమిషము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము
మరి ఇంతకుముందు వాక్యాలలో మనం చూసినప్పుడు ఏముంటదంటే యాకోబు ఏం చేశాడండి? యాకోబు ఏం చేశాడు? యాకోబు మరి ఏశావును మోసం చేశాడు. అయితే ఈ మోసం చేసినందుకు ఏమైందంటే కుటుంబంలో అనారోగ్యం అనేది వచ్చి ఉన్నది. ఈ మోసం చేసినందుకు ఏమైందంటే కుటుంబంలో అనారోగ్యం అనేది వచ్చినది. ఏమిటి అనారోగ్యం అంటే కుటుంబంలో మరి అన్న మరి తన తమ్ముడిని చంపాలని ఎంతో ప్రయత్నించాడు. అన్న తన తమ్ముడిని చంపాలని ఎంతో ప్రయత్నించాడు. అంటే కుటుంబంలో సమాధానం అనేది కోల్పోయి ఉన్నది. మరి కుటుంబంలో సమాధానం లేదు, మరి నెమ్మది లేదు. మరి ఏమైందంటే యాకోబు మరి తను పారిపోయాడు తన కుటుంబం నుండి. ఎందుకోసమయ్యా అంటే మరి మోసపుచ్చాడు కాబట్టి మరి కుటుంబంలో ఒక అనారోగ్యం అనేది ఏర్పడ్డది. ఆ కుటుంబం ద్వారా ఏమైందంటే విడిపోయారు. ఆ సమాధానం లేని కుటుంబం ఏమైందంటే మరి విడిపోయింది. ఎందుకంటే అక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు కనుక. అయితే ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు మరి దేవుని దయ వల్ల తను ఏమనుకున్నాడంటే తన అన్నతో మరి తిరిగి సమాధాన పడాలని ఒక కోరిక కలిగి ఉన్నది. మరి దేవుడు తనకు తోడై ఉన్నాడని తను నమ్ముతూ మరి మరి కనాను దేశంలో తిరిగి వెళ్ళడానికి ఎక్కడేంటంటే లాబాను యొక్క గృహం నుండి తిరిగి కనాను దేశంకు వెళ్ళడానికి సమయంలో తను మొట్టమొదటిగా తన అన్నతో సమాధాన పడాలని తను నిర్ణయించుకున్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఇంతకుముందు 32వ అధ్యాయంలో కూడా మరి యాకోబు మరి 3-4 అధ్యాయాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు మరి తన అన్న అయిన ఏశావు వద్దకు మరి ఎదోము దేశంలో ఉన్నప్పుడు తను కొంతమంది దూతలు పంపించి తనతో మాట్లాడడం అనేది జరిగి ఉన్నది. దేనికోసం అంటే తనతో సమాధాన పడడం కోసము అని తను ఒక నిర్ణయించుకున్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉండగా మరి 33వ అధ్యాయంలో మరి మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులు వచ్చింది. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వాక్యంలో మరి తను ఎప్పుడైతే అనుకున్నాడో యాకోబు ఇవన్నీ చేసినప్పుడు మరి ఒక మంచి కానుకను మరి తయారు చేసి గుంపులుగా ముందు ఉంచి మరి తన కుటుంబం అంతటి కూడా ఆ కానుకను వెనుకాల ఉంచి మరి వారు ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఎప్పుడైతే ఏశావుతో మరి దూతలు పంపి చెప్పి ఉన్నాడో ఏశావు తనను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగి ఉన్నదంటే 400 మంది వస్తున్నారని ఎప్పుడైతే ఏశావు తెలిసి ఉన్నదో మరి తను ఎంతో భయపడ్డాడు. ఎందుకోసం అండి? తను ఏం చేశాడు? యాకోబు మోసం చేశాడు. ఎవరినంటే తన సొంత అన్ననే మోసం చేశాడు కనుక మరి ఆ కుటుంబంలో మరి ఇంకా వ్యక్తి ఎంతో భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ తన కుటుంబం అందరినీ కూడా చంపేస్తాడని ఎంతో భయంతో ఉన్నాడు. కానీ మనము ఇంతకుముందు తర్వాత 33వ అధ్యాయంలో వచనంలో మనం చూసుకున్నప్పుడు మరి అక్కడ ఏం చెప్తున్నారంటే యాకోబు మరి 7 సార్లు సాగిలపడ్డాడు. మన 33వ అధ్యాయము 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు 7 సార్లు సాగిలపడ్డాడు. యాకోబు 7 సార్లు సాగిలపడ్డాడు అనగా తను సమాధాన పడడం కోసము ఏం చేశాడంటే తనని తాను తగ్గించుకున్నాడు. దేవుడు తనని ఎంతో ఆశీర్వదించాడు. అయితే తను మాత్రం ఏం చేశాడంటే ఆశీర్వాదాలు ఉన్నవి కానీ తను గర్వపడలేదు. కానీ మరి తనని తాను తగ్గించుకున్నాడు. తను మరి ఏ విధంగా మనం ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో భయము. తను ఎక్కడ చంపేస్తాడని, ఎక్కడ తన కుటుంబం అంతటిని తన పిల్లలందరినీ కూడా నాశనం చేస్తాడని మరి ఎంత భయపడుతున్నప్పటికీ కూడా తను ఏం చేశాడంటే మరి ఏశావు దగ్గరికి వచ్చినప్పుడు తను సాగిలపడ్డాడు. తను సాగిలపడమే కాక తన కుటుంబంలో ఉన్న వారందరూ తన దాసీలు, తన దాసి యొక్క పిల్లలు
మరి లేయా, రాహేలు వారి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా వచ్చి మరి సాగిలి పడడం అనేది మనము చూస్తూ ఉన్నాము. మరి ఎప్పుడైతే ఏశావు తన అన్నను కలుసుకున్నాడో మనము 4వ వచనము చూద్దాము. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. మనము ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు మరి 7 మార్లు తను ఎంతో భయంతో మరి తను తగ్గించుకొని 7 మార్లు ఏశావును మరి ఎప్పుడైతే తను సాగిలి పడ్డాడో ఈసారి యాకోబు ఏశావు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి తనే తన తమ్ముడిని మరి కౌగలించుకొని మరి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కూడా మరి కన్నీరు విడిచిరి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మన కుటుంబంలో మనం ఎప్పుడైతే ఒక సమస్య అనేది వచ్చి ఉన్నదో మనము మొట్టమొదటిగా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఒకవేళ మనమే తప్పు చేసి ఉండవచ్చు, కానీ మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మరి తను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్నప్పుడు తన సొంత సహోదరుడే తన యుద్ధకు వచ్చి తను ఏం చేసి ఉన్నాడంటే మరి తనను కౌగిలించుకొని మరి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కూడా ఏడ్చారు. ఏంటంటే సమాధానం అనేది ఆ కుటుంబంలోనికి వచ్చి ఉన్నది. తను చాలా ఇవ్వాలనుకున్నాడు తన అన్నకు, మరి ఎన్నో గొర్రెలు, మేకలు అన్నింటినీ ఇవ్వాలనుకున్నాడు. కానీ తర్వాత వచనములలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ నాకు వద్దంటున్నాడు. మరి ఏశావు ఏమంటున్నాడంటే ఇవన్నీ నాకు వద్దు అని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి యాకోబు బలవంతం చేశాడు కాబట్టి తను ఇవన్నీ తీసుకోవడం అనేది జరిగి ఉన్నది. అయితే ఇది మనము మరి 10-11 వచనములలో మనము వీటిని చూడవచ్చు. అయితే మనం వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి యాకోబు ఏశావు యొక్క కుటుంబంతో ద్వారా మనతో ఈరోజు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే మనము మన కుటుంబంలో సమాధాన పడాలి. ఒకవేళ తప్పు జరిగి ఉండవచ్చు, కానీ మనము సమాధాన పడాలి. మరి సమాధానంతో మనల్ని మనము తగ్గించుకొని మరి ముందుకు కొనసాగాలి. మనము యేసయ్య మాటలలో కూడా గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుండి 24 వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుండి 24 వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాము. చదవండి చదవండి. ఈ వాక్యంను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి యేసయ్య మరి కొండ మీద ప్రసంగం అప్పుడు తను ఏం చెప్తున్నాడంటే ఎవరైనా కానీ మరి ఆ దేవాలయంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మరి తనకి ఎప్పుడైతే ఆ బలి అర్పిస్తూ ఉన్నాడో తనకు ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమనంటే ఎవరితో మరి తన సహోదరులతో సమాధాన పడాలని ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు తన వెంబడిని ఏం చేయాలని అక్కడే ఆ అర్పణను విడిచిపెట్టి తను వెళ్ళి ముందు తన సహోదరునితో సమాధాన పడిన తర్వాతనే తను వచ్చి తిరిగి తన అర్పణను అర్పించాలని చెప్తున్నాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, సమాధానం అనేది మరి ఎంతో ముఖ్యంగా మరి ప్రాముఖ్యత మరి వహిస్తున్నది. ఏమిటంటే ఒక ఆరోగ్యకరమైన కుటుంబము మారాలంటే మన జీవితంలో మనము సమాధాన పడాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనం తప్పు చేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఎక్కడో కాడ తప్పు చేస్తాము. కుటుంబాలలో మరి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే
మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు కొన్ని విషయములలో మనలను మనము తగ్గించుకొని మనము సమాధాన పడడానికి మనము దేవుని ముఖం చూస్తూ మరి దేవుని వైపు తిరిగి మనల్ని మనము మరి సమాధానం మరి బాటలోనికి మనము నడవాలి. ఎప్పుడైతే మనల్ని మనము కొంచెం తగ్గించుకుంటామో మరి ఇతర వ్యక్తి ఎవరైతే ఉంటారో మనతో గొడవ పడిన వ్యక్తి అయి ఉండొచ్చు, మన కుటుంబంలో మన సొంత సహోదరులు అయి ఉండొచ్చు, వారు మనలను చూసి వారు ఎంతో బాధపడతారు. ఎందుకంటే ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే తగ్గించుకున్న వ్యక్తి ఎప్పటికైనా కానీ ఒక రోజుకి హెచ్చించబడతాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సమాధానము అనేది మనలో ఉండాలి. ఆ సమాధానం అనేది మన కుటుంబంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా మార్చడానికి దేవుడు మనకు సమయమును దయచేస్తాడు. ఈరోజు ఒకవేళ మనం సమాధాన పడినప్పుడు ఒకవేళ అది అంత తొందరగా ఫలితం ఇవ్వకపోయినా కానీ ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా ఆ కుటుంబీకుడు ఎవరైనా అయి ఉండొచ్చు, ఒకవేళ మనమే అయి ఉండొచ్చు, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసినప్పుడు మనము ఈ సమాధానం ద్వారా మన కుటుంబాలన్నీ కూడా ఏకమైనప్పుడు ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా మారుతున్నది. ఎందుకంటే సమాధానం ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకేం కలుగుతున్నదంటే మన మనసులో నెమ్మది అనేది కలుగుతున్నది. మనం ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోయిన రోజులలో కూడా ఎప్పుడైతే మన సొంత వారితో ఎవరైతే మనతో మరి గొడవ పడిన వారై ఉండొచ్చు వారితో సమాధాన పడ్డామో ఖచ్చితంగా ఆ రోజు మనకి ఒక మంచి నిద్ర అనేది ఉంటున్నది. అంటే ఒక సమాధానము నెమ్మది అనేది మన కుటుంబంలో వస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనకు నెమ్మది కలుగుతున్నదో ఒకవేళ అది మరి శారీరక మరి ఆరోగ్యమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వెళ్తున్నది. మనం ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో ఏ అనారోగ్యం ఉన్నా కానీ ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. తర్వాత మనలో మన హృదయంలో శాంతి అనేది ఉంటున్నది. మన కుటుంబీకులు అందరూ కూడా మరి ఎంతో సంతోషకరమైన జీవితంలో గడుపుతారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే ఈ సమయంలో మనలో మరి మనం ఎన్ని ఉన్నా కానీ మనకు మొట్టమొదటిగా సమాధానం అనేది కావాల్సి ఉన్నది. అయితే ఈ సమాధానం ద్వారానే ప్రతి ఒక్కటి కూడా మరి సాధ్యమవుతుంది. అందుకోసమే ఈ సమాధానం ద్వారానే మన కుటుంబములు మరి స్వస్థత స్థలంగా మార్చబడుతుంది. అయితే ఈ ఆదికాండము 33:4 అధ్యాయం మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఇంకొక వ్యక్తి గుర్తొస్తారు. ఎవరండి? ఈ ముద్దు పెట్టుకొని మరి పరిగెత్తి ముద్దు పెట్టుకున్న ఒక తండ్రి మరి కుమారుడిని మనము చూస్తున్నాము. ఎవరండి? తప్పిపోయిన కుమారుడు. మరి తప్పిపోయిన కుమారుడు మనము మరి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాము. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వాక్యంలో మనకి ఎవరు కనిపిస్తారంటే తప్పిపోయిన కుమారుడు మరి ఎదురు చూస్తున్న తండ్రి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ వాక్యంలో మనము కొద్దిసేపు జ్ఞాపకం చేసుకున్నాము. ఈ 15వ అధ్యాయము మరి 11 నుండి 24 వచనములలో మరి తప్పిపోయిన కుమారుడు మనకు కనిపిస్తున్నాడు. తను ఏం చేశాడండి? తన కుటుంబం నుండి మరి తనకు కావాల్సిన ఆశ్రయాన్ని కూడా తీసుకొని మరొక దూర దేశంలోకి వెళ్ళాడు. కానీ వెళ్ళిన వాడు మరి మంచి పని చేశాడంటే చేయలేదు, కానీ దాన్ని అంతటిని కూడా దుర్వినియోగం చేశాడు. మరి ఆ దుర్వినియోగం చేసిన తర్వాత మరి కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో మరి తనకు తినడానికి ఆహారం కూడా లేక మరి పందుల తొట్లకాడుంటూ మరి దాన్ని కూడా తినలేక మరి ఎంతో ఇబ్బందికరమైన సమయంలో తనకు ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చి ఉన్నది. మరి 15వ అధ్యాయము 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.
తనకు ఏమొచ్చి ఉన్నదండి? బుద్ధి వచ్చి ఉన్నది. ఎప్పుడైతే తను చేయాల్సిందో చేసి ఉన్నాడు, కానీ ఏమైందంటే హఠాత్తుగా మారిపోయినది. మరి తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు. మరి అంత సమయంలో తనకి ఏమొచ్చినదంటే బుద్ధి వచ్చి ఉన్నది. అయితే తనకు కలిగిన మంచి బుద్ధి ఏమిటంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తను పరలోకమునకు మరి విరోధముగా పాపం చేశారని తను ఒప్పుకోవాలని, తన పాపములను తను ఒప్పుకోవాలని ఒక గొప్ప నిర్ణయంతో తన తండ్రి వద్దకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 20వ వచనము జ్ఞాపకం చేసుకుందాము. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలండి. ఈ వాక్యము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మరి కుమారుడు మరి పశ్చాత్తాపడి తను తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ వాక్యములో మరి సెలవిస్తున్నది ఏమిటంటే, తండ్రి అతన్ని చూచి ఇంకా దూరంగా ఉన్నాడు. మరి కుమారుడు ఇంకా ఇంటికి కూడా దగ్గర రాలేదు, కానీ ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు మరి తండ్రి చూసి మరి తన కుమారుడు వద్దకు మరి కుమారుడు చూసి కనికరపడ్డాడు. మరి తండ్రి కనికరపడి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే మరి తన పశ్చాత్తాపం అనేది కలిగి ఉన్నదో, మరి ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చి ఉన్నదో, మరి ఆ కుమారుడు మరి ఏమైతే నిర్ణయించుకున్నాడో, నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, ఆ సమయంలో మరి తండ్రియే అతన్ని చూచి ఆ తండ్రియే వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకొని మరి అతన్ని కౌగిలించుకొని మరి జరిగింది. అంటే ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది, ఎప్పుడైతే మనము మరి మన పాపములకు పశ్చాత్తాపం కలిగి ఉంటామో, ఖచ్చితంగా ఈ పశ్చాత్తాపం ద్వారా మరి క్షమాపణ ద్వారా మనకు మన కుటుంబంలో ఆరోగ్యం అనేది కలుగుతూ ఉన్నది. మనము ఒకరితో ఒకరము మరి సమాధానం లేక మరి ఒకరితో ఒకరము మరి కరెక్ట్గా లేకుండా ఉన్నప్పుడు, ఒకవేళ మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట మన పాపములను మనము హృదయంలో ఉంచుకోకుండా దేవుని ఎదుట పెట్టినప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో మళ్ళీ ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. ఈ సమాధానం ద్వారా తిరిగి మన కుటుంబములలో శాంతి అనేది మరి ప్రబలుతున్నది. మరి కుటుంబీకులు మనందరూ కూడా సంతోషిస్తారు. అయితే ఇక్కడ జరిగిన ఒక అనారోగ్యం ఏంటండి? తను కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోవడమే కాక మరి ఆస్తి అంతటిని కూడా అంటే మరి దుర్వినియోగం చేశాడు. అంటే ఇక్కడ ఏముందంటే మరి దుర్వ్యాపారము చేశాడని ఉంటున్నది. అంటే తను ఒక దురాలోచనతో వెళ్ళడం అనేది జరిగి ఉన్నది. కానీ ఎప్పుడైతే తనలో ఒక మార్పు కలిగి ఉన్నదో, ఆ మార్పు ద్వారా మరి ఏమొచ్చిందంటే అతని జీవితంలో స్వస్థత అనేది వచ్చి ఉన్నది. ఈ స్వస్థత ఏమవుతుందంటే మరి ఆ కుటుంబంలో స్వస్థత స్థలంగా మార్చబడ్డది. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ వ్యక్తికి ఏం కలిగి ఉన్నదంటే బుద్ధి వచ్చి ఉన్నది. అంటే అతడు పశ్చాత్తాపడయ్యాడు తను చేసిన పనికి. ఆ పశ్చాత్తాపం పడినప్పుడు మరి తర్వాత వచనములలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి 21వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాము. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యును కాను. తర్వాత మనము 24వ వచనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగి. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఈ ముందు వచనాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అతడు పశ్చాత్తాపడ్డ తర్వాత తండ్రి ఏమంటాడంటే తన పిల్లలకు మరి తన సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. ఏమంటే ఇతడికి మరి 22వ వచనం అది మరి జ్ఞాపకం చేసుకుంటే ఒక నిమిషము మరి ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అక్కడ తన తండ్రి మరి ఎప్పుడైతే ఆ కుమారుని చూశాడో తన ముద్దు పెట్టుకున్నాడో తనని దగ్గరికి తీసుకున్నాడో ఈ తర్వాత వాక్యములలో మరి తండ్రి తనకు మరి కుమారుడికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగి ఉన్నది. మరి కుమారుడికి మరి మంచి వస్త్రములు ఉండవు. ఎందుకంటే అతడు మరి ఎంతో భయంకరమైన స్థలం నుండి వచ్చి ఉన్నాడు కాబట్టి అతడుకు మంచి వస్త్రము లేదు, మంచి ఆహారం లేదు, తనకు మంచి అనేది ఏమీ లేదు. తన దగ్గర ఉన్నవన్నీ కూడా కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే తన తండ్రి యొద్దకు ఆ కుమారుడు తిరిగి వచ్చాడో అక్కడ తండ్రి తనకు కావలసినంతా కూడా సమకూర్చాడు. తనకు కావలసినంతా కూడా తండ్రి సమకూర్చాడు. తనకు మరి మంచి వస్త్రములు ధరింప చేయాలంటే తన ముందుగా తను కడగబడ్డాడు. మంచి వస్త్రములు ధరింప చేయాలంటే ముందుగా ఏం చేయాలండి? మరి మురికిగా ఉన్న వ్యక్తి కడగబడాలి. అయితే అతడు కడగబడ్డాడు, మంచి వస్త్రములు ధరింప చేసుకున్నాడు. అయితే ఈ వస్త్రము మరి ఏమిటంటే రక్షణ వస్త్రము. ఈ వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రము. తర్వాత అతడికి ఉంగరం అనేది తొలగించబడ్డది. వస్త్రము ధరింపబడ్డాడు, తర్వాత ఉంగరం అనేది తొలగించబడ్డది. ఈ ఉంగరము ఏమిటంటే ప్రేమకు గుర్తుగా ఉన్నది. ఈ ఉంగరం ఏమిటంటే ప్రేమకు గుర్తుగా ఉన్నది. అయితే ఈ ఉంగరము ఖచ్చితంగా బంగారు ఉంగరమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులలో ఖచ్చితంగా ఆ తండ్రి ప్రేమకు మరి బంగారు ఉంగరమును ధరించినప్పుడు ఈ బంగారం ఏమిటంటే రాజరికమునకు గుర్తుగా ఉన్నది. అయితే ఈ ప్రేమ ఈ రాజరికమైన ఉంగరము ఆ బిడ్డకు ఇయ్యబడ్డది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప విందు అనేది జరిగించబడ్డది. గొప్ప విందు అనేది అతనికి మరి జరిగించబడ్డది. కుటుంబం అంతా కూడా మరి సంతోషించారు. ఏమనంటే చనిపోయిన కుమారుడు తిరిగి తన యొద్దకు వచ్చాడు. అయితే మనందరం కూడా సంతోషిద్దామని మరి ఎంతో సంతోషంతో మరి వారందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతున్నది. మనము ఈ వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమును మనము జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము మనము జ్ఞాపకం చేసుకున్నాము. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మరి ఎప్పుడైతే మనము మరి పాపములో ఉన్నామో, ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకున్నామో, మన కుటుంబంలో మనం తిరిగి చేర్చబడ్డాము. ఖచ్చితంగా మన జీవితంలో మన కుటుంబంలో ఒక ఆరోగ్యకరమైన మరి నివాసంగా మార్చబడుతున్నది. మన కుటుంబము ఒక స్వస్థత స్థలంగా మార్చబడుతున్నది. ఈ పాప క్షమాపణ మనకు యేసే ద్వారానే మనకు వస్తున్నది. ఆయన ద్వారానే మనకు మరి పాపం యొక్క విమోచన ఉన్నది. అయితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన పని అనగా మనము పశ్చాత్తాపడి తిరిగి ఆ యుద్ధకు మనము వెళ్ళాలి. మనము అనేకమైన సార్లు అనేకమైన విషయములలో మరి చిక్కుకొని ఉండొచ్చు. మన కుటుంబంలో అనారోగ్యం అనేది వచ్చి ఉండొచ్చు. మనకు సమాధానం రావడం కోసము మనం చేసిన పాపములను మనం దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు మనం తిరిగి సమాధానము పొందుటకు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం అనేది మనకు దయచేస్తాడు. అయితే మనము ఈ పనులు చేయాలంటే మనకు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞను మనము గైకొనాలి.
మనము ఆయన ఆజ్ఞను మరి పాటించాలి. అయితే దీనికోసము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకుందాము. 1వ వచనం చదవండి దయచేసి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చాలండి. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 6వ అధ్యాయము మరి 1 నుండి 9 వచనములలో జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ ఒక 4 గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి ఎవరండి? పిల్లలు, తర్వాత తల్లులు మరి తల్లిదండ్రులు, తర్వాత దాసులు, తర్వాత యజమానులు. అయితే ఇక్కడ వీరందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముఖ్యంగా మరి అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే మరి పిల్లలకు, మరి తర్వాత దాసులకు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఈ వాక్యములను గమనించినప్పుడు మన కుటుంబంలో మనం చూసుకున్నప్పుడు మనము కొన్నిసార్లు పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు కానీ కొన్ని సమయంలో పిల్లోడే కదా అనుకుంటాం. కానీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సమయంలో ఏమవుతున్నదంటే కొన్నిసార్లు మరి పిల్లలకు మరి తల్లిదండ్రుల మీద ఒక మంచి అవగాహన ఉండకపోవచ్చు. మరి కొన్నిసార్లు పిల్లలు మరి తప్పుగా ఆలోచించవచ్చు తల్లిదండ్రుల గురించి. ఒకవేళ తల్లిదండ్రులు మరి వారితో ఎక్కువ సమయం గడపకపోతే వారు కొన్నిసార్లు తప్పుగా ఆలోచిస్తారు. ఏమనంటే మరి మమ్మీ డాడీ నాతో పాటు ఉండట్లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదని ఒక చిన్న ఆలోచన అనేది పిల్లలలో వస్తూ ఉన్నది. మరి ఎప్పుడైతే మరి పిల్లలతో మరి తల్లిదండ్రులు కొన్నిసార్లు మరి సరిగ్గా లేనప్పుడు, లేకుంటే పిల్లలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మరి కొన్నిసార్లు ఈ కుటుంబంలో అనేది మరి నెమ్మది అనేది ఉండకుండా ఉంటూ ఉన్నది. అందుకోసము మరి అపోస్తలుడైన పౌలు మరి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులని చెప్తూ మరి 10 ఆజ్ఞలలో మరి 5వ ఆజ్ఞను మరి ఇక్కడ రాస్తూ మరి చేయమని చెప్తూ ఉన్నాడు. అయితే ఇదే కాక మరి ఏమంటున్నాడంటే ఇది ధర్మము అని అంటున్నాడు. తర్వాత ఈ 2వ 3వ అధ్యాయంలో చివరిగా చూసుకున్నప్పుడు ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏమంటున్నాడంటే ఇది వాగ్దానం అంటున్నాడు. వాటన్నింటిలో కూడా మొదటిది అంటున్నాడు. ఏమనంటే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని చెప్తూ ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, ప్రభు యొక్క శిక్షణలో బోధనలోను వారిని పెంచుడి అని ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. అయితే మరి కుటుంబంలో కూడా మనకు కావాల్సినది ఏంటంటే ఈ మంచి అనేది మనకు కావాల్సి ఉన్నది. తర్వాత తన మరి దాసులకు రాస్తున్నప్పుడు చెప్తున్నాడు వారు ఏ విధంగా పని చేయాలని, మరి దేవుడికి మరి ప్రభువుకు పని చేసినట్లు పని చేయాలని చెప్తున్నాడు. తర్వాత యజమానులకు ఏం చెప్తున్నాడంటే, యజమానులారా మీకును వారికి యజమానుడు ఒక్కడే. మరి 9వ వచనం అండి. ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుటకు మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అంటే యజమానులు కూడా మరి చెప్తున్నాడు ఏ విధంగా మరి తన దాసులతో ప్రవర్తించాలని, మరి మంచిగా ప్రవర్తించాలని, వాటిని బెదిరించకుండా ఒక మంచి నడవడిలో వాళ్ళందరినీ కూడా ఉంచాలని మరి తను చెప్తూ ఉన్నాడు. అయితే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకి ఎవరో కాదు కానీ మరి ఈ తల్లిదండ్రులు మరి పిల్లల యొక్క
మరి విధేయతకు ఒక గొప్ప మరి ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి యేసయ్యకి కుటుంబము ఉందంటారా? ఉందంటారా? ఎవరండి వారు యేసయ్య యొక్క కుటుంబీకులు? మరియమ్మ, యోసేపు కదా. అయితే ఈ వాక్యం మనము మళ్ళీ మనం ఒకసారి క్రిస్మస్ దాంట్లో చూసుకున్నప్పుడు, మరి క్రిస్మస్ తర్వాత అధ్యాయాలలో మనం చూసుకున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే, ఒక మాట వినే తండ్రి ఉన్నాడు, అంగీకరించే తల్లి ఉన్నది, లోబడిన కుమారుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరంటే యోసేపు, మరియా మరియు యేసయ్య. మరి వీరిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు ఎక్కడ మాట్లాడినట్టయితే ఏం కనిపించలేదు, కానీ యోసేపు మాత్రము దేవుని మాట విన్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. మనం ఎప్పుడైతే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 24 నుండి 25 అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 14 నుండి 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ మనం మొట్టమొదటిగా మొదటి అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అక్కడ దేవదూత మరి దర్శనం, మరి రాత్రి వేళ మరి యోసేపునకు ప్రత్యక్షమైనప్పుడు తను ఏమంటున్నాడంటే, మరి తను ఎప్పుడైతే మరియను విడిచిపెట్టి మరి రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడో తనను చేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడి మాటకు తను లోబడి తను ఏం చేశాడండి, తన మాట విన్నాడు, మరి మరియమ్మను చేర్చుకున్నాడు. మరి తర్వాత 2వ అధ్యాయము 14 నుండి 15వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ముగ్గురు జ్ఞానులు ఎప్పుడైతే వచ్చారో వారందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రాత్రి వేళనే మరి దేవదూత ప్రత్యక్షమై మరి ఐగుప్తునకు పారిపోమని చెప్పి ఉన్నది. ఎందుకంటే మరి హేరోదు రాజు మరి పిల్లలను చంపబోతున్నాడు కాబట్టి, మరి మీరు ఆ పిల్లలను, ఆ బాబును, తర్వాత మరియమ్మను తీసుకొని త్వరగా పారిపోమని చెప్పినప్పుడు ఆ రాత్రి వారు బయలుదేరి పారిపోతారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు ఎక్కడ మాట్లాడినట్లేదు, కానీ తను దేవుని మాటను విన్నట్టుగా ఉన్నది, తను దేవుని మాటను కైకొన్నట్టుగా ఉన్నది. తను దేవుడు ఏ విధంగా అయితే దేవదూత ద్వారా చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా మరి తను చేయడం అనేది జరిగి ఉన్నది. తను దేవునికి ఏం చేశాడంటే దేవుని మాటను తను విన్నాడు, తను లోబడ్డాడు. అయితే మరి తగ్గించుకున్న మరి తల్లి మరి మరియమ్మ, లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం మనము జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో ప్రభు దాసులను ఒకసారి చదవండి. నేను మాట చెప్పున జగన్ దాకా. మరి 38వ వచనము, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమె ఎప్పుడైతే ఈ శుభవచనం విని మరి దేవదూత చెప్పిన మాటలన్నీ కూడా వింటూ తను ఏమన్నదంటే, ఇదిగో ప్రభువు దాసురాలను అని తను చెప్పడం అనేది జరిగి ఉన్నది. తను ఎప్పుడైతే ఈ శుభవచనం విన్నదో మరి తను ఎంతో కంగారు పడుతూ ఎంతో మరి భయంతో ఉన్నప్పుడు మరి దేవదూత చెప్పిన తర్వాత తను ఏమంటున్నదంటే, ఇదిగో ప్రభువు దాసురాలను అని తను చెప్పి ఉన్నది. అయితే ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన తల్లి ఏం చేసుకున్నదంటే తగ్గించుకున్నది. ఎందుకంటే ఆ రోజులలో మరి మెస్సయ్య మరి ఒక కన్యక నుండి జన్మిస్తాడన్నప్పుడు అనేకులు ఎదురు చూశారు. ఎప్పుడనండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం నుండి ప్రారంభించుకున్నప్పుడు ఆ సమయం నుండి కూడా అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ కన్యక మరి మెస్సయ్యకు జన్మనిస్తున్నదని వారు ఎంతో ఎదురు చూశారు. లేదు నాకు పుడతాను ఎంతో మంది అనుకొని ఉండొచ్చు.
కానీ మరి మరియమ్మకు మరి దేవుడు ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే తనను తాను తగ్గించుకున్నది. తను హెచ్చించుకోలేదు కానీ తను తగ్గించుకున్నది. మరి ప్రభు దాసవలనని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నది. అందువల్ల మనం ఏం చూస్తున్నామంటే ఒక లోబడే కుమారుడు మనము చూస్తున్నాము. మనము లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం మనము జ్ఞాపకం చేసుకున్నాము. 3వ అధ్యాయం 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 51వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి 12 ఏళ్ల బాలుడైన మరి యేసు మరి తను దేవాలయంలో తప్పిపోయినాడు. ఎప్పుడైతే పస్కా పండుగ వెళ్ళారో మరి అక్కడ యేసయ్య ఆ గుంపులో తప్పిపోయాడు. తర్వాత మరి తన దేవాలయంలో మరి జ్ఞానులందరి దగ్గర ఉండి తను వింటూ ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే తల్లిదండ్రులు 3 దినముల తర్వాత చూశారో వారు మరి తల్లి అడిగి ఉన్నది, ఎందుకు ఇట్లా చేసినావు అన్నప్పుడు కూడా మరి యేసయ్య వారికి జవాబు చెప్పాడు. ఏమనంటే మరి నిన్న తండ్రి పని మీద వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. కానీ యేసయ్యను వారు తిరిగి మరి నజరేతును తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడండి, మరి వారికి లోపడ్డాడు. మరి ఎప్పుడైతే తల్లి అడిగినదో మరి ఆ బిడ్డ అక్కడ మాట విని మరి తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాము. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసయ్య యొక్క కుటుంబంలో కూడా ఏమున్నదంటే ఒక ఆరోగ్యం అనేది ఉంటున్నది. ఆరోగ్యకరమైన కుటుంబంగా యేసయ్య యొక్క కుటుంబము ఉన్నది. సమస్యలు వచ్చి ఉన్నవి, అనేకమైన సమస్యలు వారి కుటుంబాలలో ఉన్నవి. ఎందుకంటే మరి వారు ఎంతో కష్టంతో ఉన్నారు. మరి బాబు తప్పిపోయినాడంటే మరి వారు ఎంతో మరి కష్టంతో ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా వారి కుటుంబంలో ఒక ఆరోగ్యం అనేది స్థిరపడ్డది. ఎందుకంటే మరి తల్లి దేవుని మాట విన్నాడు, మరి తల్లి దేవునికి లోబడి ఉన్నది. తర్వాత మరి కుమారుడు కూడా అదే విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే దేవుని మాట గైకొని మరి దేవునికి లోబడ్డారో కుమారుడు కూడా అంటే వారి పిల్లలు కూడా ఖచ్చితంగా లోబడతారు. అదేవిధంగా మన కుటుంబంలో కూడా మనము కూడా దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే గైకొంటామో మరి దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం అందరం కూడా అనుసరిస్తామో ఖచ్చితంగా మన కుటుంబంలో ఒక స్వస్థత స్థలముగా మార్చబడుతున్నది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను గైకొంటామో మరి ఎప్పుడైతే మన పాపములను మనం దేవుని ఎదుట ఒప్పుకుంటామో మనము ఎప్పుడైతే సమాధాన పడడం కోసము మనల్ని మనము తగ్గించుకుంటామో ఖచ్చితంగా మన కుటుంబమును దేవుడు ఒక ఆరోగ్యకరమైన స్థలముగా మారుస్తాడు. మరి దేవుని మాట వినడం ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నవి. ఒకటే మాట ఏంటంటే దేవుని మాట విన్నప్పుడు మన కుటుంబంలో మరి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా వస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో మన కుటుంబంలో ఆరోగ్యం అనేది వస్తూ ఉన్నది. ఏం ఆరోగ్యమే అంటే మరి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము ప్రతి ఒక్కటి కూడా ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉన్నది. ఎందుకంటే ఆ దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నది. అయితే మనము ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకు లోబడవలసిన వారము ఉన్నాము. అది మనము చేసినప్పుడే ఖచ్చితంగా మన కుటుంబము ఒకవేళ ఈ రోజు సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు తన తగిన సమయం అప్పుడు మన జీవితంలో మన కుటుంబములలో కార్యం అనేది జరిగిస్తాడు. ఎప్పుడైతే ఒక కుటుంబము మారి ఉన్నదో తర్వాత మరి వేరే వేరే కుటుంబములు మాకు అనేకమైన కుటుంబములు అనేకులకు మాదిరిగా ఉంటూ ఉన్నది. అన్ని కుటుంబాలలో మరి సమాధానము నెమ్మది లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసయ్య మరి ఉంటాడో మరి క్రీస్తు మనలో ఉన్నాడో మన కుటుంబంలో ఉన్నాడో ఖచ్చితంగా
మన జీవితంలో మరి దేవుడు మరి కుటుంబంలో కార్యం జరిగిస్తాడు. ఎప్పుడైతే మనము లోబడతామో, మరి దేవుని ఆజ్ఞను వింటామో, మన పిల్లలు కూడా ఖచ్చితంగా మనకు మాట వింటారు. మరి కొన్నిసార్లు మరి ఎట్లయితే మన తప్పిపోయిన కుమారుడికి జరిగి ఉన్నదో అదే విధంగా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ సమయంలో మన పాప క్షమాపణ మనం ఒప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు అక్కడ ఆ బిడ్డతో మాట్లాడతాడు, మరి తిరిగి కుటుంబంలో చేర్చుకుంటాడు. అదేవిధంగా యాకోబు జీవితంలో ఒక తప్పు జరిగి ఉన్నది, ప్రతి ఒక్క జీవితంలో కూడా జరిగి ఉన్నది. అయితే మనం ఏం చేయాలంటే మరి ఈ సమయంలో తగ్గించుకొని మన కుటుంబంలో సమాధాన పడాలి. అయితే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే దేవుడు మాట ఉన్నప్పుడు మన కుటుంబము ఒక స్వస్థత స్థలముగా మార్చబడడం అనేది జరుగుతున్నది. దేవుడు ఈ చిన్న వాక్యంను మరి దీవించిన కాక తలలు వచ్చి ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా పరిశుద్ధుడా, నీకు వందనం చెల్లిస్తున్నాము. మరి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మాట్లాడినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం దేవా. మరి నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నావు, మరి తగ్గించుకొని మరి నీ మాటలు విన్నప్పుడు మా కుటుంబంలో ఒక ఆరోగ్యం అనేది ఏర్పడుతున్నప్పుడు దీని ద్వారా నీకు మహిమ కలుగుతున్నదని నీకు వందనం చెల్లిస్తున్నాం దేవా. మా కుటుంబంలో మరి శాంతిని సమాధానం నింపండి. మరి ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా నీ ఆజ్ఞను గైకొని మరి ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుతూ నిన్ను కలిగి ఉండే కృపను మా అందరికీ దయచేయమని, ఈ సమయంలో మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని నీ చేతులకు అప్పగిస్తూ ఈ కుటుంబములన్నింటినీ కూడా యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.